హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కొబ్బరి పాల అన్నం, అందులోకి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 6 కోడిగుడ్లు ఉడకపెట్టి పక్కనుంచుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టిన గుడ్లు అందులో వేసి ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 50 గ్రాముల నూనె వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మసాలా దినుసులు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒక చెంచా ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక అర స్పూను పసుపు, రుచికి సరిపడ కారం, ఒక స్పూను ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా వేసి మొత్తం ఈ విధంగా కలుపుకొని అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఒకసారి మొత్తం కలిపి అందులో వేయించి పెట్టిన గుడ్లు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు జల్లి పక్క నుంచి కొబ్బరి పాల అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 3 గ్లాసుల బాస్మతి బియ్యం వేసుకొని, నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యం కొలత చెప్తున్నాను. మీ అవసరాన్ని బట్టి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు మనం కొబ్బరి పాలను రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ కొబ్బరి పాల కోసం 2 కొబ్బరికాయలను తీసుకున్నాను. కొబ్బరికాయల్ని ఇలా కొట్టి నీళ్లు పక్కకు తీసి, నేను కొబ్బరి నీళ్లు వేయట్లేదండి, అన్నం తీపిగా ఉంటుందండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టీ గ్లాసు నీళ్లు పోసి మరలా ఇంకోసారి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో ఇలా స్టైనర్ పెట్టి ఈ విధంగా పాలను తీసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి నుంచి 2 సార్లు పాలను తీసుకోవచ్చు. ఎక్కువ సార్లు తీస్తే పలచగా అయిపోతాయి కాబట్టి 2 సార్లు తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించి ఈ చూపిస్తున్న మసాలా దినుసులు వేసి మరో నిమిషం పాటు వేయించి అందులో కొబ్బరి పాలను పోయాలి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల కొబ్బరి పాలు సరిగ్గా సరిపోతాయి. పాలు పోసి ఒకసారి కలిపి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒక చెంచా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక నిమ్మకాయ రసం పిండి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పాల అన్నం రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.